ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు సంబంధించి రిజల్ట్స్ మాత్రమే రావడం జరిగిందన్నమాట. సో ఆఫీస్ సబార్డినేట్ కానీ, అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, ఎగ్జామినర్ సంబంధించి మనకు హైకోర్టు సంబంధించి రిజల్ట్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ నంబర్ చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు జిల్లా కోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ నంబర్ 9/2025 అనమాట. సో ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించి మనకైతే ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదన్నమాట జిల్లా కోర్టుకు సంబంధించి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనకు కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ 108కి సంబంధించి రిజల్ట్ వచ్చింది కాబట్టి, సో నోటిఫికేషన్ నంబర్ 9 సంబంధించి మనకు ఇంకా రిజల్ట్స్ రాలేవు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. అయితే మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి సో సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ నంబర్స్ అయితే హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో తెలంగాణ హైకోర్టు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ 9 సంబంధించి మనకు ఇంకా రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదన్నమాట. సో ఒకసారి నేను ఈ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, హైకోర్టు సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి రిజల్ట్స్ అనమాట ఇవి. అయితే మనకు సో నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి 108/2025 అనమాట. సో 108 నోటిఫికేషన్ నంబర్ 108. సో జిల్లా కోర్టుకు సంబంధించి మనకు 09 అనమాట. సో 9 వచ్చేసి మనకైతే ఇంకా సో నోటిఫికేషన్ అయితే రాలేదన్నమాట. సో నంబర్ 9 వచ్చేసి నోటిఫికేషన్ నంబర్ 9 సంబంధించి మనకు జిల్లా కోర్టు అయితే ఇంకా రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఇది ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళకైతే కంప్లీట్గా ఈ విధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి 1:3 రేషియోలో సో అభ్యర్థులకైతే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఇక్కడ 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు పిలుస్తారు వాటికి సంబంధించి కూడా మనకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒకవేళ కాల్ అయితే చేయొచ్చు అన్నమాట మీకు. సో కాల్ చేసి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించి మీకు ఒక మెసేజ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ మెసేజ్లో అడ్రస్ కూడా ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి దానికి సంబంధించి. దాని తర్వాత 1:3 రేషియోలో సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎలిజిబుల్ అయినటువంటి వారికి 1:1 రేషియోలో సో సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది హైకోర్టు సంబంధించి హాల్ టికెట్ నంబర్స్. ఇందులో మీ నంబర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న ఇది హైకోర్టు సంబంధించి ఇంకా జిల్లా కోర్టు సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తాయని. జిల్లా కోర్టు సంబంధించి రిజల్ట్స్ రాలేవు అనమాట. సో మాకు సంబంధించిన అభ్యర్థికి సంబంధించి కూడా 32 మార్క్స్ వచ్చాయి మనకు. సో డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి. సో ఇందులో హాల్ టికెట్ నెంబర్ లేదనమాట. సో హాల్ టికెట్ నెంబర్ చూస్తే లేదు కాబట్టి ఇది సో నేను సో తెలుసుకున్నాను అనమాట. సో వేరే వాళ్ళకి అడిగి కూడా తెలుసుకున్నాను. సో ఇది మనకు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అనమాట. 108 నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు జిల్లా కోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 9 ఉంది. దానికి సంబంధించి రిజల్ట్స్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సో రాగానే దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా ఎవరెవరు క్వాలిఫై అయ్యారు హైకోర్టు సంబంధించి సబార్డినేట్ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇందులో హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.